నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. V3 న్యూస్ ప్రేక్షకుల కోసం మదర్ తెరిసా జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. మదర్ తెరిసా పేరు మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పరాయి దేశంలో పుట్టి మన దేశానికి విచ్చేసి ఎందరో అభాగ్యులను తన అక్కున చేర్చుకొని గొప్ప మనసున్న తల్లిగా వారిని ఆదరించింది. ఆఖరికి తన జీవితాన్ని వారి సేవ కోసం పణంగా పెట్టి ఒకానొక సమయంలో యోచన కూడా చేసిన మహోన్నత వ్యక్తి మదర్ తెరిసా. మదర్ తెరిసా అసలు పేరు అగ్నెస్ గోక్షా బొజాకు. అల్బేనియా దేశంలో జన్మించిన ఆమె రోమన్ క్యాథలిక్ తెగకు చెందినవారు. ఆమె 1910 ఆగస్టు 26వ తేదీన ఉస్కు ప్రాంతంలోని ఒట్టోమన్ సామ్రాజ్యంలో జన్మించారు. బాల్యంలో జోన్ గ్రాఫ్ టూకాస్ చేత రాయబడిన ఆమె జీవిత చరిత్ర ప్రకారం తెరిసా ఎక్కువగా మత ప్రబోధనలకు, జీవిత చరిత్ర కథకు ఎక్కువగా ఆకర్షితులయ్యేవారట. బాల్యంలో జోన్ గ్రాఫ్ట్ క్లూకాస్ చేత రాయబడిన ఆమె జీవిత చరిత్ర ప్రకారం తెరిసా ఎక్కువగా మత ప్రబోధనలకు, జీవిత చరిత్ర కథలకు ఎక్కువగా ఆకర్షితులయ్యేవారట. 12 ఏళ్ల వయసులోనే జీవితాన్ని మతానికి అంకితం చేయాలని భావించిన తెరిసా 18 ఏళ్ల వయసు వచ్చేసరికి తన ఇంటిని వదిలి సిస్టర్స్ ఆఫ్ ఫ్లోరెటో అనే మత ప్రచారకుల సంఘంలో చేరి అక్కడి నుండి పూర్తిగా తన జీవితాన్ని సేవకే అంకితం చేశారు. అనంతరం డార్జిలింగ్లో 1931 మే 24న సన్యాసినిగా మారారు. మత ప్రచారకుల సంఘం సైంట్ అయిన తెరేసే డి లిసే పేరు ఆచరించేలా తన పేరును తెరిసాగా మార్చుకున్నారు. ఆ తరువాత 1937లో కోల్కతాలోని లోరెటే కాన్వెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేరారు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పేదవారిని, అన్నార్థులను చూసి ఆమె మనసు ఎంతో చలించిపోయింది. 1943లో ఏర్పడిన కరువు పరిస్థితులు కలకత్తా ప్రజల్లో ఎందరినో మరింత పేదవారిని చేశాయి. 1946లో కేవలం కాన్వెంట్లో ఉపాధ్యాయురాలుగానే కాకుండా తన వంతుగా ప్రజలకు సేవ చేయాలని తలచి తన సాంప్రదాయ లొరెటో అలవాటును వదిలి ఎంతో నిరాడంబరమైన నీలపు అంచుగల తెల్ల చీరను ధరించి భారతదేశ పౌరసత్వం స్వీకరించారు. అక్కడి నుండి మురికివాడల్లోకి ప్రవేశించి పేదవారికి సేవ చేయడం ఆరంభించారు. మోతీజిల్లో ఒక పాఠశాలను ప్రారంభించి అన్నార్థులను ఆదుకోవడం మొదలుపెట్టారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు అప్పటి అధికారులను ఎంతో ఆకర్షించాయి. 1950 అక్టోబర్లో వాటికన్ అనుమతితో మత గౌరుల సంఘం ఆవిర్భవించింది. అదే తదనంతరం మిషనరీ ఆఫ్ చారిటీస్గా రూపాంతరం చెందింది. ఆపై ఇథియోపియా అనే ఆకలి బాధలతో అల్లాడుతున్న అన్నార్థులను ఆదుకోవటం, ఇజ్రాయెల్ సైన్యానికి పాలస్తీనా గెరిల్లాల మధ్య కాల్పులు జరిగిన సమయంలో ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన దాదాపు 37 మంది పిల్లలను ఆమె కాపాడారు. ఆ విధంగా తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన మదర్ తెరిసా 1983లో పోప్ జాన్ పాల్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఆపై ఆమెకు 1989లో మరోసారి గుండెపోటు రావడంతో ఆమెకు కృత్రిమ ఫేస్ మేకర్ని అమర్చారు డాక్టర్లు. 1996లో ఆమెకు దెబ్బ తగిలి మెడ ఎముక విరగటం, ఆపై ఆమె కొన్నాళ్లకే మలేరియా వ్యాధితో గురి కావడంతో గుండె ఎడమ భాగంలోని జఠరిక పనిచేయడం మానేసింది. ఆపై ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో 1997 మార్చి 13న ఆమె అధ్యక్ష పదవి నుండి వైదొలిగారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న ఆమె మరణించారు. 1962లో ఆమెకు మన భారత ప్రభుత్వం తరపున పద్మశ్రీ బిరుదు లభించింది. 1972లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అవార్డు, అలానే 1980లో ప్రఖ్యాత పురస్కారం భారతరత్న కూడా అందుకున్నారు. కాగా ఆమె జీవిత చరిత్రను ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి నవీన్ చావ్లా 1992లో స్వయంగా రచించి పుస్తకంగా ప్రచురించారు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఆమె పేరున స్థాపించబడ్డ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తరించి ఎందరో మహానుభావుల విరాళాలతో చక్కగా ముందుకు నడుస్తోంది. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడాలి, బాధల్లో ఉన్నవారికి తమ వంతుగా సేవ చేయాలి అనే భావన అందరిలోనే కలగాలి అనే మాట తెరిసా తరచూ చెప్తూ ఉంటారు. నిరాడంబర సేవామూర్తి మదర్ తెరిసాకి V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మదర్ తెరిసా జయంతి సందర్భంగా నివాళులు సమర్పిస్తోంది. నమస్తే. చూస్తూనే ఉండండి. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.